ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా నిత్య, బాగున్నావా తల్లి? తాతయ్య, ఏమైందమ్మా నిత్య? ఏం లేదు తాతయ్య. ఏం జరిగిందో చెప్పవా? మా బంగారు తల్లి కదూ. ఏం లేదంటున్నాను కదా తాతయ్య. ఇదిగో చూడమ్మా, తాతయ్య దగ్గర అబద్ధం చెప్పకూడదు. ముందు నిజం చెప్పవా ప్లీజ్? అది తాతయ్య, ఏం పర్వాలేదు తాతయ్య, మేం బాగానే ఉన్నాం. అమ్మకి మేం తోడుగా ఉంటాంలే తాతయ్య. ఉంటాను. అదేంటి నిత్య, బట్టలు కబోర్డ్లో సర్దకుండా అలా బ్యాగుల్లో సర్దుతున్నారేంటి? అమ్మా, ఎప్పుడైనా మనకి అవసరం అవుతాయేమో అని సర్ది పెడుతున్నానమ్మా. మీరెంత బాధపడుతున్నారో, మీ మనసుకి ఎంత గాయమైందో నేను అర్థం చేసుకోగలనమ్మా. అక్కడంత జరుగుతూ ఉంటే మనమేమీ పట్టనట్టు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదండి. అలాగని మనం ఇన్వాల్వ్ కావటం కూడా మంచిది కాదిందిరా. కానీ అక్కడ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు కదండి. వాళ్ళ బాధని పట్టించుకునేదెవరు? మేఘన ఉంది కదా, తను చూసుకుంటుంది. మేఘన అడగకుండా మనం ఇన్వాల్వ్ అయితే అది ఇంకా దేనికి దారితీస్తుందో ఇంద్రా. హలో, సత్యమూర్తి గారా? అవునమ్మా, మీరు? నేను ఆరోహిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మేఘన పరిస్థితి అంత బాగోలేదండి. ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. తనతో పాటు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. మీరు వీలైనంత త్వరగా వచ్చి వాళ్ళని మీ ఇంటికి తీసుకువెళ్తే మంచిదేమోనని నా అభిప్రాయం. అది కాదమ్మా, ఇప్పుడు మా అంతటా మేంగా వచ్చి అక్కడ మాట్లాడితే గొడవలు మరింత పెద్దవవుతాయేమో. ఇలాంటి సమయంలో మేం జోక్యం చేసుకోకపోవడమే మంచిదనుకుంటున్నాం. మీరు మీ కోడల విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిదే, కానీ పిల్లల విషయంలో అయితే జోక్యం చేసుకోవాలి కదా. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు పరిస్థితులు ఎటు దారితీస్తాయో మీరే అర్థం చేసుకోండి. నా సలహా అయితే మీరు వచ్చి వాళ్ళని కొద్ది రోజుల పాటు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడమే బెటర్ అనిపిస్తోంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఉంటానండి. ఏంటమ్మాయి నువ్వు చేస్తున్న పని? వాళ్ళ అత్త మామలకి ఎందుకు ఫోన్ చేశావు? అంటే ఇక్కడ మేము రాచి రంపాన పెడుతున్నామని వాళ్ళందరికీ చెప్తున్నావా? నా ఉద్దేశం అది కాదు బామ్మగారు. నాకు ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే మీ అందరి మీద చాలా వేస్తోంది. ఇటు మిమ్మల్ని చూసినా అటు మేఘన పిల్లల్ని చూసినా నాకు పాపం అనిపిస్తుంది. ఈ గొడవలు ఇంకా ఇలాగే కొనసాగితే ఇది ఎంత దూరం తీసుకువెళ్తుందని భయంగా ఉంది బామ్మగారు. అందుకే కొద్ది రోజులు కనీసం మీ కళ్ళ ముందు లేకుండా దూరంగా ఉంటే అయినా మీకు కాస్త మనశ్శాంతి కలుగుతుందని ఫోన్ చేశాను. తప్పైతే క్షమించండి.
చాలా మంచి పని చేసావమ్మా. నిజానికి నేను కూడా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేద్దామని అనుకుంటున్నాను. కొద్ది రోజులు దూరంగా ఉండండి అని చెప్పి పంపించి ఆ తర్వాత పర్మనెంట్గా అక్కడే ఉండిపోయేలాగా తెగతెంపులు చేసుకుంటే మంచిదని నేను కూడా ఆలోచిస్తున్నాను. పోన్లే, నేను చేయాల్సిన పని కనీసం నువ్వన్నా చేశావు. చాలా సంతోషం అమ్మా. నేను సులోచన కలిసి గుడికి వెళ్తున్నామమ్మా. అక్కడికి వెళ్ళి ఈ గొడవలన్నిటికీ ఏదైనా పరిహారం దొరుకుతుందేమోనని పంతులు గారిని అడిగి వస్తాం. అలాగే. అమ్మో, ఈ ముసల్ది చాలా తెలివిగలది. ఇలాంటోళ్ళు ఇంటికొక్కళ్ళుంటే చాలు, ఎంత మంచి కాపురమైనా సర్వనాశనం అయిపోతుంది. బాసు, నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లేదు బాసు. నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు, నేను చెప్పదలుచుకుంది మాత్రం చెప్పేస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? బాసు, నువ్వు వదిని ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నువ్వు తన కోసం ఎంత ఏడ్చావో, ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావో వీళ్ళెవరికీ తెలియకపోయినా నాకు తెలుసు బాసు. అంత మంచి వదిలిని పట్టుకొని నీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నావు. వదిని అనుమానించి అవమానిస్తున్నావు. బామ్మగారి మాటలు విని నీకు తెలియకుండానే వదిన మీద నువ్వు కోపం పెంచుకుంటున్నావు బాసు. ఇది కరెక్ట్ కాదు బాసు. గురు, పర్వాలేదు బాసు, నీ కస్తీర కొట్టాలనుకుంటే కొట్టు, నేనేమనుకోను. కానీ నువ్వు చేసింది మాత్రం తప్పే బాసు. ఏంట్రా తప్పు? నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నాకంతా తెలుసు బాసు. నీ మీద పడిన నిందని తొలగించడం కోసం వదిన ఇంత కష్టపడుతుందో నాకు తెలుసు. సీసీ ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేసుకుంది. ఒక ఫ్రెండ్ సహాయంతో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిస్ అయిపోయిన ఫుటేజ్లు తీసుకుని నిన్ను మూడో కంటికి తెలియకుండా ఆ హోటల్ నుంచి మరో హోటల్కి ఎలా మార్చారో అది మొత్తం తెలుసుకొని అవన్నీ బయట పెట్టడానికి రెడీగా ఉంది. కానీ నువ్వే దాన్ని అర్థం చేసుకోలేకపోయావు. అవునరా, మీ అందరూ చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు చేసిన తప్పులే బయటపడ్డాయి. ఎస్, నేను నిజంగానే ఫస్ట్ స్టింగ్ ఆపరేషన్ కోసం ఒక హోటల్కి వెళ్ళాను. అక్కడ నాకు మత్తు మందిచ్చి అక్కడి నుంచి వేరే హోటల్కి మార్చింది ఎవరు? మీ వదిన కాదా? ఆ వ్యాన్ డ్రైవర్ వచ్చి ఇంట్లో అందరి ముందు జరిగిందంతా చెప్పాడు. సాక్ష్యంగా ఆ చెక్ కూడా చూపించాడు. ఇంకంతకంటే ఇంకేం మాట్లాడాలరా? బాసు, అదంతా అబద్ధం. ఎవరో ఏదో కావాలి ఇదంతా చేస్తున్నారు. ఇదొక్కటి నేర్చుకున్నారా? మాట్లాడితే ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు అంటున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. స్ట్రైట్గా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. మేఘన్ అంత పర్ఫెక్ట్ పర్సన్ అయితే నేను తనని ఒక వారసుడు కావాలని అడిగాను. అది తప్ప? అమ్మకిచ్చిన మాట కోసం నేను అలాంటి కోరకూడదా? అరే, ఇంకో బిడ్డని కంటే తన బిడ్డల్ని తక్కువ చేయకుండా చూసుకుంటామని మాట కూడా ఇచ్చాం కదరా. కావాలంటే ఈ ఆస్తి మొత్తం ముందే ఇస్తానని అమ్మ కూడా చెప్పింది కదా. అలాంటి పరిస్థితుల్లో మరింకో బిడ్డను కనడానికి తను ఎందుకు ఒప్పుకోవట్లేదు? సమాధానం చెప్పలేవు కదా. నువ్వే కాదు, ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మేఘన ఇదివరకటి మనిషి కాదు కాబట్టి. ఆ క్షణంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజంగా ఆ ఫోటోని బయటికి తీయలేదు నవ్య. అసలు ఆ ఫోటో నా చీర మడతలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అందరూ కావాలనే నేను ఆ ఫోటోని దాచిపెట్టాను అనేశారు. ఎవరు అనుమానించినా నేను బాధపడలేదు. కానీ నందు కూడా అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు.
ఎందుకు నవ్య? ఆడదాన్నిలో అందరూ అనుమానిస్తూ ఉంటారు. ఇదే రెండో పెళ్లి చేసుకున్న ఒక మగాడు తన మొదటి భార్య ఫోటోని చూస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అతనికి భార్య అంటే ఎంత ప్రేమో ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు అంటూ అతని ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఆడదాని దగ్గరికి వచ్చేసరికి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి కదా. మేఘనా, నిన్నొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి నవ్య? మీ అత్త, బామ్మ, నందు అందరూ ఒక వారసునివ్వమని అడిగితే నువ్వు ఎందుకు ఆలోచించావు? ఎందుకు కాదంటున్నావు? నాకు సూటిగా సమాధానం చెప్పు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు పిల్లల్ని కన్నా కానీ నీ పిల్లలకు ఏ అన్యాయం చెయ్యమో అంటున్నారు. అవసరమైతే ఆస్తంతా ముందే ఇస్తాము అంటున్నారు. ఆ పిల్లలతో పాటు నీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుతామని అంత హామీ ఇస్తుంటే నువ్వెందుకు వాళ్ళ కోరికను ఒప్పుకోలేకపోయావు? ఏ ఇంకో బిడ్డను కంటే తప్పేంటి? నందుకు మాత్రం తనకంటూ ఒక బిడ్డ కావాలి, ఆ ఇంటికి వారసుడు కావాలి అని ఉండదా? దానికి నువ్వెందుకు ఒప్పుకోలేదు? నువ్వలా ఒప్పుకోకపోవడం వల్లే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. అసలు నీ మనసులో ఏముందో నాకు స్ట్రైట్ గా చెప్పు. ఇదే ప్రశ్న చాలా సార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కానీ ఏమైంది? నేను గనుక ఇంకొక బిడ్డని కంటే ఇప్పుడున్న ఇద్దరి బిడ్డలకి నేను దూరం కావాల్సి వస్తుంది. అదేంటి? ఎందుకు అలా అంటున్నావు? అది చూడమ్మా, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నేను కూడా కాదనట్లేదు. నువ్వు వాళ్ళ ఇష్ట ప్రకారమే బిడ్డల్ని కను. కానీ నువ్వు ఇంటి వారసుని కనగానే మా వారసుల్ని మేము తీసుకుని వెళ్ళిపోతామమ్మా. ఏమంటున్నారు మామయ్య? నా పిల్లల్ని మీరు తీసుకువెళ్ళిపోతారా? నీ పిల్లలేంటమ్మా, వాళ్ళు మా మనవలు. నువ్వు ఎలాగో పిల్లల్ని కంటావు. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తగారు, మామగారు వాళ్ళందరితో నువ్వు సంతోషంగా ఉండు. వాళ్ళ మధ్యలో ఈ పిల్లలెందుకు చెప్పు? అది కాదత్తయ్య, నేను ఇంకో బిడ్డని కన్నంత మాత్రాన ఈ పిల్లల్ని నేను ఎలా వదులుకుంటాను? వాళ్ళని కన్నది కూడా నేనే కదా. వాళ్ళకి నేను కన్న తల్లిని కాదా? వాళ్ళు నా రక్తం అత్తయ్య. చూడమ్మా, నా మాటల్ని కొంచెం బాధ కలిగించొచ్చు, కానీ నేను చెప్పే దాంట్లో నిజం ఉంది. ఏనాటికైనా ఎవరి పిల్లలు వాళ్ళకవుతారు, కానీ పరాయి పిల్లలు ఎప్పుడో పరాయి పిల్లలే. అంతా బాగున్నప్పుడు ఇప్పుడు బాగానే చూసుకుంటారమ్మా. ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే అప్పుడు నా మనవాళ్ళని వేరు చేసి చూస్తారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, లోక సహజం. నువ్వు మళ్ళీ పిల్లల్ని కనవు అనుకున్నప్పుడు పిల్లల్ని నీతో పంపించాను, కానీ నీ సంసారం నీకు ఏర్పడుతున్నప్పుడు పిల్లల్ని చూసుకోవలసిన బాధ్యత నాదే కదమ్మా. ఈ విషయంలో మాత్రం నన్ను తప్పు పట్టొద్దు. అలాగని మేం కూడా నిన్నేం తప్పు పట్టట్లేదు. ఉన్న విషయం చెప్తున్నాం. నువ్వు పిల్లల్ని కన్నాక మా ఇద్దరు పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఇందులో ఇంతకంటే మేం మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు నవ్య, నేనేం చేయాలి? పిల్లల్ని కని ఉన్న పిల్లలిద్దరిని దూరం చేసుకోవాలా? ఈ విషయం ఇంట్లో చెప్తే అత్తయ్యని, మామయ్యని వాళ్ళు ఎలా చూస్తారు అని ఇంట్లో ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఇంకో బిడ్డని కానీ ఉన్న బిడ్డలు నేను దూరం చేసుకోలేను. నిత్య అది నా ప్రాణం. వాళ్ళని దూరం చేసుకుని నేను ఎలా బ్రతకగలను చెప్పు? దానికంటే మరో బిడ్డని ప్రపంచంలోకి తీసుకురాకపోవడమే మంచిదనుకున్నాను. దానికి అందరి ముందు దోషినయ్యాను. నువ్వేం దిగులు పడకు సులోచన. పంతులు గారు వస్తారు కదా, సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెప్తారులే. వాడి జీవితం ఎందుకిలా అయిందో అర్థం కావడం లేదత్తయ్య. వాడి ఆనందం కోసం
నేను ఎంత కష్టపడ్డానో, వాడి సంతోషం కోసం ఎన్ని విషయాల్లో అడ్జస్ట్ అయ్యానో మీకు బాగా తెలుసు. ఇంత చేసినా వాడు సంతోషంగా ప్రశాంతంగా లేడు. అందుకే నాకెంతో బాధగా ఉంది. వాడి జీవితానికి ఏదో శాపం తగిలినట్టయింది అత్తయ్య. ప్రతిసారి ఏదో ఒక సమస్య వాడి జీవితంలోకి వచ్చిన ప్రతి ఆడది వాడిని ఏడిపించే వెళ్తోంది తప్ప వాడిని ఏ రోజు ఏ ఆడది సంతోషంగా ఉంచిందే లేదు. చివరికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆఖరికి మేఘన కూడా అలాగే తయారయ్యింది. ఊరుకో సులోచన, పంతులు గారు వస్తున్నారు. ముందా కన్నీళ్లు తుడుచుకో. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. చెప్పండమ్మా. ఏంటో పంతులు గారు, నా మనవడి జీవితం బాగుపడాలి అని మనం ఇక్కడ పూజలు చేయించాం. కానీ వాడి జీవితం మళ్ళీ అదే పరిస్థితిలో ఉంది. సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. మాకు వారసుడు కావాలి అన్న కోరిక తీరలేదు. దానికి తోడు ఇంట్లో కూడా విపరీతమైన గొడవలు, తట్టుకోలేకపోతున్నాం. మరి మేం చేసిన పుణ్యాలు, వ్రతాలు ఇవన్నీ ఏమైపోయాయి పంతులు గారు? ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి పంతులు గారు. ఒక్కసారి మా వాడి జాతకం చూడండి పంతులు గారు. అమ్మా, నేనొక విషయం చెప్తాను, మీరేమీ అనుకోవద్దు. చెప్పండి పంతులు గారు. పోయినసారి మీ అబ్బాయితోటి ఇక్కడ గుళ్ళో పూజ జరిపించడం మీకు గుర్తుందా? ఆ రోజు మీ కోడలు గారు పక్కనుండడంతో మీ అబ్బాయి ఏకాగ్రతతో పూజ చేయలేదని నాకు అనిపించింది. ఈ గ్రహదోషాలు ఉన్నప్పుడు చాలా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా పూజ చేయాలి, లేదంటే ఫలితం దక్కదమ్మా. మీరు చెప్పింది కూడా నిజమే పంతులు గారు. ఆ రోజు పూజ సరిగ్గా జరిగినట్టుగా మాకు అనిపించలేదు. మరిప్పుడు ఏం చేద్దామండి? ఒక పని చేస్తానమ్మా, ఇంకొకసారి మీ అబ్బాయి గారి జాతకం చూసి గ్రహదోషం ఎలా ఉందో చూసి దానికి ఏ పూజలు చేయాలో చెప్తాను. కానీ ఈసారి గుడికొచ్చేటప్పుడు మీ అబ్బాయిని ఒక్కడనే తీసుకుని రండి. పక్కన అమ్మాయి ఉండగా తన మనసు స్థిరంగా ఉండదు, చేయాల్సిన పూజలు సక్రమంగా చేయలేరు. అందుకే చెప్తున్నాను, రేపు వచ్చేటప్పుడు అబ్బాయిని మాత్రమే తీసుకురండి. అలాగే పంతులు గారు, మీరు చెప్పింది కూడా సబబుగానే ఉంది. అసలు ఆ సమస్య ఆ పిల్లతోనే ఉంది. ఇంకా అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటే ఇంకా పూజలేం జరుగుతాయి, మనశ్శాంతి ఏముంటుంది? సులోచన, నువ్వు విన్నావు కదా? అలాగే పంతులు గారు, రేపు మేము నందునొక్కడిని తీసుకుని వస్తాం. ఆ పూజకు కావలసిన ఏర్పాట్లు మీరు చూసుకోండి. సరేనమ్మా. విన్నావుగా సులోచన, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మేఘన రాకూడదు. వాడొక్కడే రావాలి. చూద్దాం, ఆ భగవంతుడి దయవల్ల సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికితే అంతకంటే కావలసిందేముంది? వెళ్దాం పద. రేపు నందునొక్కడిని గుడికి తీసుకువెళ్తున్నారు. అదేంటి మేడం? అదంతే. ఇక నుంచి ఏ విషయంలోనైనా సరే మేఘనని నందుతో పాటు ఇన్వాల్వ్ చెయ్యరు. వాళ్ళిద్దరూ మానసికంగా ఎప్పుడూ దూరం అయిపోయారు. కాంతం, సులోచన కలిసి వాళ్ళని ఫిజికల్గా దూరం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మీరనుకున్నది బాగానే సాధిస్తున్నారు మేడం. ఇది సరిపోదు, సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా ఉందా? ఏంటి మేడం? చెయ్యాలని చాలా ఉంది బార్బీ. ఇప్పుడు ఇంట్లో మేఘన ఒక్కతే ఉంది. మన ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. హలో మేడం. లార్డ్ గారు, ఇప్పుడు మీరు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది.
వదినా త్వరగా రెడీ అవ్వు. నిన్ను బాస్ని గుడికి తీసుకెళ్తారంట. ఏవో పూజలు అవి చేయిస్తారంట. ఆ గుడికి ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. వాడు మాత్రమే రావాలి. వాడి చేతనే ఆ పూజ జరిపించాలి. పక్కన ఈవిడి గారు అవసరం ఏం లేదు. అదేంటి బామ్మగారు, గుడికి నేను రాకూడదా? రాకూడదనే పంతులు గారు చెప్పారమ్మా. ఈ పూజ వాడొక్కడే చెయ్యాలంట. నిన్నస్సలు తీసుకురావద్దని పంతులు గారే నేరుగా చెప్పారు.